అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి జైత్రయాత్ర అనే పుస్తకం సెకండ్ పార్ట్ 11వ అధ్యాయం నుంచి చదువుకుందాం. వాక్య భోజనం చాలదు, జీవజలాలు కావాలి. తర్వాత ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ అధ్యాయం. వాగ్దాన దేశానికి సాగి వెళ్తున్న ఇశ్రాయేలు జనాంగపు జైత్రయాత్రకు అంతటికీ మూలాధారమైన కీలక వాక్యం ఇది. యెహోవా మాట చొప్పున ప్రయాణమైపోయి ఇశ్రాయేలీలు యెహోవా మాట చొప్పున పస్కా బలి రక్తాన్ని ఆశ్రయించారు. యెహోవా మాట చొప్పున ఐగుప్తును విడిచి బయలుదేరారు. ఆయన ఆజ్ఞ చొప్పున ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోవా మాట చొప్పుననే సీను అరణ్యంలో కొంతకాలం బస చేశారు. అక్కడ ఒక అత్యంత ప్రాముఖ్యమైన అనుభవాన్ని నేర్చుకున్నారు. ఐగుప్తు జీవిత విధానానికి పూర్తి భిన్నంగా పరలోకం నుండి కురిసే ఆహారం మీద ఆధారపడి జీవించడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ యెహోవా మాట చొప్పున సీను అరణ్యం నుండి మళ్ళీ ప్రయాణం ఆరంభించారు. ఇశ్రాయేళ్ల జైత్ర ఆరంభంలో సాగిపోవుడే అని ఆజ్ఞాపించాడు ప్రభువు. అది తన ప్రజల పట్ల దేవుడు నిరంతర సంకల్పం. దేవుని ప్రజలు ఎప్పుడూ ఒకే స్థలంలో చతికిల పడిపోవడానికి వీల్లేదు. ఒక అనుభవం నుండి మరొక అనుభవంలోకి వెళ్ళిపోతూనే ఉండాలి. అయితే దైవజనాంగం సాగి వెళ్ళవలసిన దిశ ఏది? ప్రస్తుతం వారు ఉన్న సీను అరణ్యంలోనే శాశ్వతంగా ఉండిపోవడానికి వీల్లేదు. అయితే అక్కడ నుండి వారు ఏ దిశగా ముందుకు సాగాలి? వారి తర్వాతి మజిలీ ఏది? దైవజనాంగపు ప్రతి మజిలీలోనూ వారి మజిలీని దేవుడే వారికి బయలుపరచాలి. వారు యెహోవా మాట చొప్పుననే తమ ప్రయాణ దిశను నిర్ణయించుకోవాలి. యెహోవా మాట చొప్పుననే వారు తమ మజిలీని నిర్ణయించుకోవాలి. ఒక స్థలం వారికి చాలా ఆహ్లాదకరమైనదిగా, మజిలీకి యోగ్యమైనదిగా తోచవచ్చు. అయినా యెహోవా సెలవు లేకుండా అక్కడ వారు బస చేయడానికి వీలు లేదు. ఒక స్థలం చాలా అసౌకర్యంగా, అవాంఛనీయంగా, క్లిష్టంగా కనిపించవచ్చు. అయినా యెహోవా మాటకు లోబడి అక్కడ వారు బస చేయాల్సిందే. ఇశ్రాయేలు వారి జైత్రయాత్రలో ఆద్యంతము వారి స్వంత ఇష్టాలతో నిమిత్తమే లేదు. ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరడమే ప్రాముఖ్యం. ఈ విషయాలన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే వ్రాయబడ్డాయి. దేవుని సంగమా, నీ ఆధ్యాత్మిక యానంలో నీ అనుభవం ఏమిటి? నీ ప్రయాణము యెహోవా మాట చొప్పున సాగుతున్నదా, లేక నీ స్వంత అభిప్రాయాల ప్రకారం సాగుతున్నదా? ఈనాడు అనేక మంది విశ్వాసులు తమ యాత్రలో తమ సంస్థల అభిప్రాయాలను నెరవేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. యెహోవా మాట చొప్పున సాగిపోవడానికి సమర్పించుకొని ఈ వ్యక్తులు శరీర అరణ్యంలోనే రాలిపోతాయి. దేవుని సంగమా, నీకు శిరస్సై ఉన్న సర్వశక్తి గల ప్రభువు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు సీను నుండి బయలుదేరు. నీ మజిలీ రెఫీదీము కావాలి. ఇది నీ విషయంలో దేవుని చిత్తం. రెఫీదీములో ఏముంది అని అడుగుతావేమో. అక్కడ ఏమైనా ఉండని, ఆ విషయం గ్రహించు. రెఫీదీముకు రమ్మని నీ ప్రాణప్రియుడు నిన్ను పిలిస్తే చిత్తం ప్రభు అంటూ వెళ్ళడమే నీ పని. అది మరింత ఉన్నత ఆశీర్వాదాలలోనికి నిన్ను చేర్చే ప్రయాణమే అవుతుంది. నీవేమంటావు? తర్వాత ఇశ్రాయేలీలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. అక్కడ ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున అంటున్నది లేఖనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం. సీను అరణ్యంలో పరలోకపు ధాన్యాన్ని భుజిస్తూ జీవిస్తున్న ఇశ్రాయేలు జనాంగపు చెవుల్లో మరొకసారి దైవాత్మ స్వరం మారుమోగింది, సాగి వెల్లుడి అంటూ. యెహోవా మాట చొప్పున వాళ్ళు మళ్ళీ ప్రయాణం ప్రారంభించి రెఫీదీము అనే స్థలానికి వచ్చారు. అయితే అక్కడ ప్రజలకు తాగడానికి నీళ్లు దొరకలేదు. ఇక్కడ దేవుని సంఘం ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉంది. దైవజనాంగం దేవుని మేఘపు నడిపింపు కింద ముందుకు సాగినప్పుడల్లా ఆహ్లాదకరమైన పరిస్థితులే తారసిల్లవు. అనేకసార్లు నీళ్లు లేక ఎండిపోయిన దేశంలోనికి మనల్ని దేవుని మేఘమే నడిపిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనకు చిన్న చిన్న కష్టాలు ఎదురవగానే మనం దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచామేమో అనే బెంగ వాక్యానుసారమైనది కాదు. ఒకవేళ తన మహిమను నీకు చూపడానికి దేవుడే నిన్ను ఆ ఎండిన ఎడారికి నడిపించాడేమో. అయితే దైనందిన విశ్వాస యాత్రలో సంఘటిల్లే చిరు రెఫీదీముల సంగతి తర్వాత. దైవజనాంగపు కనాను యాత్రలో తారసిల్లే ఒక మహారెఫీదీము ఉంది. ఐగుప్తు దాస్యం నుండి నిర్దోషమైన యేసు రక్తం చేత విమోచింపబడిన ప్రతి విశ్వాసి తన జీవితంలో తప్పకుండా ఒకసారి రెఫీదీముకు రావాలి. ఇది సర్వశక్తిగల దేవుని ఆజ్ఞ. ఎందుచేత అక్కడే విశ్వాసికి దాహం వేస్తుంది. విశ్వాసి తన ఆత్మీయ జీవితపు స్థాయిని బట్టి అసంతృప్తి చెందుతాడు.
మరింత ఉన్నత ఆత్మీయ జీవితం కోసం ప్రయత్నిస్తాడు, ఓడిపోతాడు. ఆ ఓటమిలో నుండి తీవ్ర వేదన జనిస్తుంది. తన శక్తితో పరిశుద్ధ జీవితం సాధ్యం కాదని గ్రహిస్తాడు. తనది కాని, భూలోకానికి చెందని పరలోకం నుండి దిగివచ్చే శక్తి కోసం తీవ్రంగా వాంఛిస్తాడు, దప్పికొంటాడు. ఈ రెఫీదీంకే రమ్మని తన సంఘాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సంఘమా, నీవు రెఫీదీంకి రావాలి. మరింత ఉన్నత శక్తి కోసం, పరిశుద్ధత కోసం నీవు దప్పికొనాలి. దైవజనమా, వింటున్నావా? దప్పికొంటున్నావా లేదా? అరణ్యంలో దప్పికొన్న ఇశ్రాయేలు జనాంగపు దాహం తీర్చేందుకు మోషే దేవునికి మొరపెట్టాడు. అందుకు యెహోవా, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. రెఫీదీంలో దాహం మాత్రమే కాదు, ఆ దాహం తీర్చే ఒక బండ కూడా ఉంది. మోషే ఆ బండను కొట్టాలి, అప్పుడు అందులో నుండి నీళ్లు ప్రవహిస్తాయి. కారణం ఏమిటంటే ఇది సామాన్యమైన బండ కాదు, ఇది హోరేబులోని బండ. హోరేబు పర్వతం అంటే దేవుని పర్వతం అని లేఖనం సాక్ష్యమిస్తున్నది. ఇది దేవుని ప్రజలు దాహం తీర్చేందుకు దేవుని పర్వతం నుండి బయలుదేరిన బండ. ఆ బండ రెఫీదీంలో నిలుచొని ఉంది. దేవుని ఆజ్ఞానుసారం మోషే ఆ బండను కొట్టాడు. ఆ బండ నిలువుగా చీలిపోయింది. ఆ చిలుకలో నుండి నీళ్లు సమృద్ధిగా పెళ్ళుబికి ఆ అరణ్య భూమి మీద నదిగా ప్రవహించాయి. ఈ సంగతులన్నీ దృష్టాంతాలుగా ఇశ్రాయేళ్లకు సంభవించి యుగాంతమందున్న ముందుకు బుద్ధి కలగడానికి వ్రాయబడి ఉన్నాయని లేఖనం ఘోషిస్తున్నది. అలాగైతే ఈ బండ దేవునికి దృష్టాంతం. ఇదిగో లేఖన స్వరం వినండి. మన పితరులు అందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దాస్యం నుండి మనలను విమోచించిన ప్రశస్త పస్కా గొర్రెపిల్ల క్రీస్తే. కనాను యాత్రలో తన విమోచిత జనాంగపు దాహం తీర్చే బండ క్రీస్తే. నీవు ఆ బండను కొట్టుము అని సర్వశక్తిగల దేవుడు పలుకుతున్నాడు. 2000 ఏళ్ల క్రితం పాలస్తీనా దేశంలో కల్వరి కొండ మీద ఈ దైవాజ్ఞ నెరవేరింది. దేవుని సంఘం యొక్క దాహం తీర్చేందుకు దేవుని పర్వతం నుండి, పరలోక సింహాసనం మీద నుండి ఒకానొక బండ కల్వరి కొండకు తరలి వచ్చింది. దేవుని నిత్య సంకల్పం చొప్పున ఆ బండ సిలువ అనే కరకు మ్రాను మీద చీలిపోయాడు. అక్కడి నుండి దేవుని ప్రజలు త్రాగడానికి నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. అందుకే కల్వరి కొండ మీద నుండి ఒక కేక ఈనాడు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. దప్పికొన్న వారలారా, నీళ్ల యొద్దకు రండి అంటూ. యెషయా 55:1. ఈనాడు తనంతట తానే చీలిపోయిన ఆ మహిమగల బండ సార్వత్రిక సంఘమంతటిని పిలుస్తున్నాడు. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆమెన్. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! యేసు అనే పరలోకపు బండ మీద విశ్వాసముంచే వారి దాహం తీరడమే కాదు, ఒకప్పుడు దప్పికతో ఎండిపోయిన ఆ కడుపే ఈనాడు జీవజలాల ఊటగా మారుతుంది. ఇంతకు ఆ క్రీస్తనే బండలో నుండి ప్రవహించిన నీళ్లు ఏమిటి? విశ్వాసం దాహం తీర్చి అతడిని సంతృప్తిని చేసే జీవజలం ఏమిటి? ఇదిగో లేఖనమే జవాబిస్తున్నది, వినండి. తన యందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. హల్లెలూయా. దేవుని సంగమా, నీవు రెఫీదీంకు వెళ్ళు. అక్కడ నీ కోసం చీల్చబడిన మహిమ కలిగిన బండ నీ కోసం వేచి ఉన్నాడు. ఆయనలో నుండి సమృద్ధిగా పరిశుద్ధాత్మ జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. నీవు ఆ పరిశుద్ధాత్మ జలాలు త్రాగు. మునుముందు నీ అరణ్యయాత్రలో నీకు ఈ అనుభవం అత్యంత ఆవశ్యకం. ప్రియ క్రైస్తవ సోదరా, సోదరి, నీవు పస్కా గొర్రెపిల్ల రక్తంలో విమోచింపబడితేనే సరిపోదు. వాక్యమన్నా భుజించినంత మాత్రాన సరిపోదు. నీవు రెఫీదీంకు రావాలి. పరిశుద్ధాత్మ జీవజలాలు త్రాగి తీరాలి. ఇది సర్వశక్తి గల దేవుని ఆజ్ఞ. లోబడతావా నీవు? ఆమేన్. 12వ అధ్యాయం. జీవజలముల పానం మహారెఫీదీములోనే ఎందుకు? అందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 4వ వచనం. ఆ మాట గమనించండి. తమ్మును వెంబడించిన బండ అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అంటే యాత్రికులైన ఇశ్రాయేళ్లతో పాటు ఈ బండ సహా యాత్రికుడు అన్నమాట. ఈ బండ చాలా విచిత్రమైనది. ఈ బండ అరణ్యంలో కదులుతుంది, యాత్ర సాగిస్తుంది. ఇది సజీవమైన బండ. ఈ బండకు వివేచనా శక్తి ఉన్నది. తనతో ఎవరైనా మాట్లాడితే వింటుంది, అర్థం చేసుకుంటుంది, వారి కోరిన సహాయం చేస్తుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. ఈ బండ పాంచభౌతిక ప్రపంచ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది బండ. ఈ బండ ఆదియందు దేవుని పర్వతమైన హోరేబులో ఉండింది. మోషే హోరేబు నుండి దైవాజ్ఞ ప్రకారం ఐగుప్తుకు బయలుదేరినప్పుడు ఈ బండ మోషేను గమనిస్తూ ఉండింది. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెలుపలికి రాగానే ఎక్కడి నుండి వచ్చిందో చిత్రంగా ఆ బండ వచ్చి వాళ్ళ దగ్గర నిల్చుంది.
ఇశ్రాయేలు కదిలినప్పుడు వాళ్ళతో పాటు ముందుకు సాగింది. కొన్ని దినాలకే ఇశ్రాయేళ్లకు ఈ బండ సుపరిచితమైపోయింది. వాళ్ళు ఈ బండతో సహాయానికి అలవాటు పడిపోయారు. అయితే అసలు ఆ బండ ఎవరో, తమను ఎందుకు వెంబడిస్తుందో ఇశ్రాయేళ్లకు అర్థం కాలేదు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు సీను అరణ్యంలో వాళ్ళు మన్నాను భుజిస్తున్నప్పుడు ఆ బండ మౌనంగా వారిని వెంబడిస్తూనే ఉంది. అంతవరకు వాళ్లకు ఆ బండ అర్థం కాకుండానే ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళు రెఫీదీంకు వచ్చారు. అక్కడ విమోచిత జనాంగం దప్పిగొన్నారు. అంతవరకు ఆ బండ విషయంలో మౌనం దాల్చిన దేవుడు రెఫీదీంలో హఠాత్తుగా నీవు ఆ బండను కొట్టుము అంటున్నాడు. అక్కడ అంటే రెఫీదీంలోని ఆ బండలో నుండి వచ్చే జీవజలాలు దైవ జనాంగం తాగాలి. ఎందుకని? అంతకు ముందెప్పుడు ఇశ్రాయేలీలు దప్పిగొనలేదా? ఎర్ర సముద్రం దాటిన వెంటనే షూరు అరణ్యంలో ఇశ్రాయేళ్లకు నీళ్లు దొరకలేదు. వాళ్ళు ఆ దాహపు బాధతోనే 3 దినాలు నడిచారు. నిర్గమాకాండం 15:22. ఆ సమయంలో తమను వెంబడించిన బండ ఇశ్రాయేలుతోనే ఉంది. వారి దాహపు బాధను దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయినా ఆ బండను కొట్టుము అని దేవుడు షూరులో ఆజ్ఞాపించలేదు. అయితే షూరులో ఆ బండ విషయం ప్రస్తావించని ప్రభువు రెఫీదీంలో ఇశ్రాయేల్ ప్రజలు దప్పికొంటే ఆ బండను కొట్టు అని ఆజ్ఞాపిస్తున్నాడేమిటి? ఇశ్రాయేలు జనాంగపు యాత్రలో ఆ బండ జరిగించవలసిన పరిచర్యను వారు రెఫీదీంకు వచ్చే వరకు దేవుడు ఎందుకు ఆలస్యం చేసినట్టు? ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక పాఠాన్ని క్రీస్తు సంఘం స్పష్టంగా నేర్చుకోవాలి. ఒక వ్యక్తి క్రీస్తు రక్తం చేత ఐగుప్తు దాస్యం నుండి విమోచింపబడి తన ఆత్మీయ జీవిత యాత్రలో చాలా దూరం నడిచాక కానీ అతడు క్రీస్తునాథుడిచ్చే పరిశుద్ధాత్మ జీవజలాలు త్రాగలేడు. అంతకు ముందు కూడా క్రీస్తు ఆ విశ్వాసిని వెంబడిస్తూనే ఉంటాడు. అయితే అతడు రెఫీదీంకు వచ్చే వరకు పరిశుద్ధాత్మ అభిషేకం ఆ విశ్వాసికి దొరకదు. రక్షింపబడమే ఆత్మను పొందడం అని కొందరు చేస్తున్న బోధ సరైనది కాదు. ఎర్ర సముద్రానికి రెఫీదీంకి చాలా దూరం ఉంది. ఒకానొక బండ అక్షరార్థంగా యథార్థంగా ఇశ్రాయేల్ వారి అరణ్యయాత్రలో వారితో పాటు ప్రయాణించింది అని నేను చెప్పడం నా ప్రియ పాఠకులలో కొందరికి విడ్డూరంగా తోచవచ్చు. చాలామంది ఈ ప్రత్యక్షతను త్రోసివేయవచ్చు. ఈ విషయంలో అసలు లేఖనం ఏం చెప్తున్నదో క్రైస్తవ సమాజం దృష్టికి స్పష్టంగా చూపించి వివాదానికి ఆస్కారం లేకుండా చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అసలు ఇంతకు ఈ బండ విషయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది? పరిశుద్ధ గ్రంథంలో ఈ బండ మొట్టమొదటిసారిగా నిర్గమాకాండం 17:6 ప్రస్తావించబడింది. ఈ బండను గురించి దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను అని సెలవిచ్చాడు. ఈ మాటలు ప్రభువు సెలవిస్తున్నప్పుడు ఇశ్రాయేల్లో రెఫీదీంలో ఉన్నారు. అక్కడ యథార్థవంతులైన విశ్వాసులు కాస్త ఆలోచించాలి. దేవుడు ఆ బండను గురించి హోరేబులోని బండ అని ఎందుచేత ప్రస్తావిస్తున్నాడు? హోరేబు పర్వతం అంటే మండుతున్న పొదమ నడుమ నుండి దేవుడు మోషేతో మాట్లాడిన స్థలం. ఆ హోరేబులోని బండ రెఫీదీంకి ఎలా వచ్చింది ఆలోచించండి. ఆ తర్వాత ఇశ్రాయేలు కాదేశు అనే ప్రదేశానికి వచ్చినప్పుడు 3వసారి తప్పికొన్నారు. అప్పుడు దేవుడు మళ్ళీ కాదేశులో మోషేతో మాట్లాడుతూ, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అని ఆజ్ఞాపించాడు. సంఖ్యాకాండము 20:8. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీవు ఏదైనా ఒక బండతో మాట్లాడమని దేవుడు అనడం లేదు. నీవు ఆ బండతో మాట్లాడము అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ బండతో పడితే ఆ బండతో మాట్లాడడానికి వీల్లేదు. ఒకానొక ప్రత్యేకమైన బండతో మాత్రమే మోషే కాదేశులో మాట్లాడాలి. అంతేకాక ఆ బండ అని దేవుడు అంటున్నాడంటే అది అంతకు మునిపే వారికి పరిచితమైన బండ అని అర్థం చెప్పుకోవడం ఎందువలన పొరపాటు వ్యాఖ్యానం అవుతుందో నా విమర్శకులు వివరించాలి. ఆ తర్వాత మోషే కాదేశులో ఆ బండను కొట్టాడని లేఖనం వక్కాణిస్తుంది. సంఖ్యాకాండం 20:11. ఒకప్పుడు హోరేబులో ఉండిన బండ ఇశ్రాయేల్ వారితో పాటు రెఫీదీంలో కనపడుతుంది. అదే బండ కాదేశులో కూడా దైవ జనాంగంతో పాటు సాక్షాత్కరిస్తుంది. ఇది ఆ బండ చేసిన ప్రయాణం. అంటే నా విమర్శకులకు అభ్యంతరం ఏమిటో? పైపెచ్చు ఇశ్రాయేల్ వారిని వెంబడించిన బండ అని 1 కొరింథీయులకు 10:4 లేఖనం నిష్కర్షగా వక్కాణిస్తోంది కదా. ఇశ్రాయేల్ వారిని బండ వెంబడించింది అన్న పౌలు ఉవాచకు ఆ బండ ఇశ్రాయేళ్ల సహప్రయాణికుడు అన్న సందేశానికి వైరుధ్యం ఏమున్నది? పరిశుద్ధాత్మకు సూచన అయిన అగ్నిమేఘమయమైన స్తంభం 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేళ్లతో పాటు ప్రయాణించగా లేనిది ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించే క్రీస్తుకు సాదృశ్యమైన బండ దైవ జనాంగంతో పాటు కదిలి వెళ్తే విడ్డూరం ఏమిటి? దేవా, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అని దావీదు ప్రార్థించాడు. 119వ కీర్తన 18వ. అయితే ప్రస్తుత కాలపు క్రైస్తవులు దేవుని వాక్యంలో ఇంకా నూతన ప్రత్యక్షతలేవి మాకు వద్దు అని
తీర్మానించినట్లున్నారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అని ఈ లోకపు సహజ ధోరణి అయితే, ప్రస్తుత క్రైస్తవ సంఘంలో పాతకాలపు పండితుల వంకర వ్యాఖ్యానాలన్నీ వింత, దేవుని వాక్యంలో నూతన ప్రత్యక్షతలన్నీ రోత అన్న ధోరణి బాగా వేళ్ళొనుకుపోయింది. కొత్త సంగతులు వినడానికి, చూడడానికి ఇష్టపడని ఈ అవిధేయ ధోరణిని సంఘంలో నుండి పారద్రోలుదాం. ప్రభువా, నీ దాసులం ఆలకిస్తున్నాం. నీ వాక్యంలో నుండి ఇంకా కొత్త సంగతులు మాకు ప్రత్యక్షపరచు అంటూ మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. ఆమెన్. 13వ అధ్యాయం. యుద్ధరంగ ప్రవేశానికి కనీస అర్హత. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 4వ వచనం. ఈ లేఖన భాగంలో ఆత్మ సంబంధమైనవి అని పిలువబడుతున్న 3 విషయాలున్నాయి. ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన పానీయం, ఆ పానీయాన్ని అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన బండ. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఇశ్రాయేళ్లకు అరణ్యంలో దేవుడు అనుగ్రహించిన మన్నా భౌతిక శరీరపు చేతులతో సృష్టించగలిగే పదార్థమా, లేక చేతులకు అందని కంటికి గోచరం కానీ అగోచర పదార్థమా? నిస్సందేహంగా ఆ మన్నా భౌతిక శరీర హస్తాలకు దొరికే పదార్థమే. ఇశ్రాయేళ్లు అనుదినం ఉదయాన్నే వెళ్ళి మన్నాను సమకూర్చుకునేవారు. అలా సమకూర్చుకునబడిన మన్నాను వారు ఓమేరు అనే కొలత పాత్రలో కొలిచారు అని లేఖనం సాక్ష్యం ఇస్తున్నది. నిర్గమకాండం 16వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలీలు ఆ మన్నాను వండుకున్నారట. ఇశ్రాయేలీలు ఆ మన్నాన్ని, ధాన్యాన్ని రోట్లో వేసి దంచారు, లేక తిరగట వేసి విసిరారు. అలా చేశాక తయారైన పిండితో రొట్టెలు చేసి పెనం మీద కాల్చుకొని తిన్నారట. మానవ హస్తాలకు మామూలు ఈ లోకపు గోధుమ గింజల్లాగానే దొరికిన భౌతిక పదార్థం మన్నా. నిర్గమకాండం 16వ అధ్యాయం 23, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7-8 వచనాలు. అయినా ఆ మన్నాను ఆత్మ సంబంధమైన ఆహారం అని లేఖనం ప్రస్తావిస్తున్నది. ఇశ్రాయేలుకు అరణ్యంలో అనుభవమైన దప్పిక ఆత్మ సంబంధమైన దాహమా, లేక శరీర సంబంధమైన దాహమా? బండలో నుండి ప్రవహించగా వారు త్రాగిన నీరు కంటికి కనపడే, చేతులతో తాకగలిగే యథార్థమైన జలమా, లేక అదేమైనా అదృశ్యమైన అగోచరమైన పదార్థమా? జవాబు మనకు తెలుసు. ఇశ్రాయేలీల శారీరక దాహాన్ని తీర్చేందుకు దేవుడు చర్మనేత్రాలకు గోచరమయ్యే భౌతిక హస్తాలకు దొరికే పదార్థ సంబంధమైన నీటిని అనుగ్రహించాడు. అయినా ఆ నీటిని ఆత్మ సంబంధమైన పానీయం అంటున్నది ప్రస్తుత లేఖనం. ఇప్పుడు మరొక ప్రశ్న. ఆత్మ సంబంధమైన పానీయము కంటికి కనపడే భౌతిక శరీరంతో తాకగలిగే పదార్థాలే అని మనం ఒప్పుకున్నప్పుడు, వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ ఆత్మ సంబంధమైనదని చెప్పబడినంత మాత్రాన కంటికి కనపడని అదృశ్య అగోచర పదార్థమని మనం ఎందుకు అనుకోవాలి? ఒకే వచనంలో ఒకే పదం 3 సార్లు వాడబడితే ప్రతిసారి అదే పదాన్ని వేర్వేరుగా వ్యాఖ్యానించడం ఎటువంటి వ్యాఖ్యాన పద్ధతి? ఆత్మ సంబంధమైనది చెప్పబడుచున్న మన్నాను, జలాన్ని దృగ్గోచరమైన పదార్థాలుగానే మనం తీర్మానిస్తే, అదే వ్యాఖ్యాన పద్ధతిని అనుసరించి ఇశ్రాయేళ్లను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ కూడా కంటికి కనబడే వస్తువేనని తీర్మానించవలసి వస్తుంది. అసలు ఇంతకు ఇక్కడ ఇమిడి ఉన్న మర్మం ఏమిటి అంటే, కొత్త నిబంధన కాలపు క్రీస్తు సంఘం అనుభవిస్తున్న ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదానికి ముంగుర్తుగా ఇశ్రాయేలీల చరిత్రలో ఒక ధోరణి వస్తువు ఉంటుంది. ముంగుర్తులుగా ఉన్న ఆ వస్తువులు ఆత్మ సంబంధమైనవని చెప్పబడినప్పటికీ వాటికి దృశ్యమైన ఒక భౌతిక ఆకృతి కూడా ఉంటుంది. ఆ విధంగా దృశ్య భౌతిక ఆకృతి కలిగిన ఒక ఆత్మ సంబంధ పదార్థమే ఇశ్రాయేళ్లను వెంబడించిన బండ. ఆ బండ ఇశ్రాయేలు సైన్యాల వెంట వెళ్ళింది. షూరులో ఇశ్రాయేలీలు మొట్టమొదటిసారిగా దప్పిగొన్నప్పుడు ఆ బండ వారితోనే ఉండింది. అయితే దేవుడు అప్పుడు ఆ బండ విషయంలో మౌనం వహించాడు. తర్వాత మారాలో కూడా దేవుడు చేదు నీటిని స్వస్థపరిచాడే గాని బండను చీల్చి నీళ్ళివ్వలేదు. అయితే అంతవరకు ఆ బండ విషయంలో మౌనంగా ఉండిపోయిన దేవుడు రెఫీదీంలో మాత్రం ఆ బండను కొట్టుమని ఆజ్ఞాపిస్తున్నాడేమిటి? రెఫీదీంలో మాత్రమే ఇశ్రాయేలు ఆ బండలోని ఆత్మ సంబంధమైన నీటిని ఎందుచేత తాగాలి? కారణం ఇదిగో, శ్రద్ధగా వినండి. రెఫీదీంలో యుద్ధం ఉంది. ఆ తర్వాత అమాలీకులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేళ్లతో యుద్ధం చేయగా అని లేఖనం వక్కాణిస్తుంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం. ఈ యుద్ధానికి సిద్ధపాటుగానే రెఫీదీంలో దేవుడు ఇశ్రాయేళ్లకు బండను చీల్చి ఆత్మ సంబంధమైన పానీయం అనుగ్రహించాడు.
ఆ బండలోని ఆత్మ సంబంధ జలాలు ఇశ్రాయేలు త్రాగిన తర్వాతనే యుద్ధానికి బయలుదేరమని వారికి మోషే ఆజ్ఞాపించాడు. నిర్గమకాండం 17:9. అసలు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. నిర్గమకాండం 13:18. అయినా రెఫీదీంకి వచ్చే వరకు వారు యుద్ధం చేయలేదు. ఎందుకని? అంతకుముందు వారికి యుద్ధం చేయవలసిన పరిస్థితులు సంఘటిల్లలేదా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన కొద్ది కాలానికే ఫరో సైన్యాలు దైవజనాంగాన్ని తరిమాయి. అయితే అక్కడ దేవుడు వారికి ఈ విచిత్రమైన ఆజ్ఞనిస్తున్నాడు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెను. నిర్గమకాండం 14:14. ఇదేమి విచిత్రమైన ఆజ్ఞ! యుద్ధ సన్నద్ధులై వారు బయలుదేరింది యుద్ధ సమయంలో ఊరికే నిల్చుండడానిక? ఎందుకు ప్రభు? మాకు యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, మేము యుద్ధ సన్నద్ధులం, మమ్మల్ని యుద్ధం చేయని అని ఇశ్రాయేళ్లను ఉత్సాహవంతులు తమ అంతరంగంలో ఒకవేళ ప్రార్థించి ఉంటే ఆ అంతరంగ ప్రార్థనకు జవాబిదిగో, దేవుని జవాబిదిగో. వినడానికి చెవులు కలిగిన వారు పరిశుద్ధాత్మని స్వరం వినండి. నా కుమారుడా, నీవు యుద్ధాయుధాలు ధరించి ఉండవచ్చు, నీలో యుద్ధం పట్ల ఆసక్తి ఉండవచ్చు. అయితే నీవు ఇంకా రెఫీదీంలోని బండలోని ఆత్మజలాలు త్రాగలేదు కనుక ఆయుధాలు ఉపయోగించే సామర్థ్యం నీలో లేదు. నీవు యుద్ధానికి సిద్ధంగా లేవు, యుద్ధానికి నీవు పనికిరావు. దేవుని సంగమా, ఈ మాటలు చెవులు రిక్కించి శ్రద్ధగా వినండి. మీరు రెఫీదీంలో క్రీస్తు అనే బండ నుండి వచ్చే జీవజలాలు త్రాగే వరకు మీ చేతుల్లో ఎన్ని విధాల యుద్ధోపకరణాలు ఉన్నా మీరు యుద్ధశాలలు కాలేరు. క్రైస్తవులారా, మీరు పరిశుద్ధాత్మాభిషేకం పొందిన తర్వాతే యుద్ధ రంగానికి యోగ్యులవుతారు. ఆమెన్. ఆధ్యాత్మిక యుద్ధ విద్యలను దేవుడు బోధించే అద్భుత ఘట్టం. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీంలో యుద్ధము చేయగా. నిర్గమకాండం 17:8. ఇశ్రాయేళ్ల యుద్ధ చరిత్రలో నుండి మనం నేర్చుకునే ప్రముఖ పాఠం రెఫీదీంలో బండలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ జలాలు ఒక విశ్వాసి త్రాగినంత వరకు అతడు యుద్ధం చేయడానికి యోగ్యుడు కాడు అని. లోగడ మనం చెప్పుకున్నట్లు అసలు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. దేవుడు తన ప్రజల్ని యుద్ధరంగం కోసమే విమోచించాడు. ఇశ్రాయేలీలు ఉంటే ఐగుప్తు దాస్యంలోనైనా ఉండాలి, లేదా యుద్ధరంగంలో పోరాడుతూనైనా ఉండాలి. ఇది సార్వత్రిక మానవాళిని గూర్చిన ఒక మహాసత్యం. ఒక వ్యక్తిని తన శిలువ రక్తం చేత క్రీస్తునాథుడు విమోచించాడంటే అతనికి యుద్ధరంగం కోసమే విమోచించాడు. ఒక వ్యక్తి ఈనాడు ఈ లోకంలో జీవిస్తున్నాడంటే అతడు సాతాను దాస్యంలో పాపబంధకాలైనా జీవిస్తూ ఉండాలి, లేదా యుద్ధరంగంలో పోరాడుతూనైనా ఉండాలి. ఈనాడు మానవాళి ముందు ఉన్నవి రెండు మార్గాలు: పాపదాస్యము లేక ఆధ్యాత్మిక మహాసంగ్రామము. ఈ రెంటిలో ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఒక వ్యక్తి తాను ఐగుప్తు దాస్యం నుండి యేసు రక్తం చేత విమోచింపబడ్డానని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడంటే ఆ క్షణంలోనే తనకు తెలియకుండా ఆ విశ్వాసి ఒక మహాయుద్ధంలో పాలివాడైపోయాడన్నమాట. సార్వత్రిక క్రైస్తవ సంగమా, గుండెలు దడదడలాడించే ఈ మహాసత్యాన్ని చెవులు రిక్కించి శ్రద్ధగా విను. ఒక యుద్ధరంగంలో జీవిస్తున్నావు. అసలు ఈ మహాయుద్ధం కొరికే నిన్ను నీ ప్రభువు విమోచించుకున్నాడు. ఆమేన్. మరి క్రైస్తవ సంగమా, నీ ఒక సైన్యానివి. నీ ప్రభు అయిన క్రీస్తునాడు నాథుడు యుద్ధశూరుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అంటే దీనికి అర్థం ఏమిటి? విశ్వాసి, నీవు సైనికుడివే కాకపోతే, సంగమా నీ ఒక సైన్యానివే, యుద్ధరంగంలో వీరవిహారమే చేయకపోతే నీవు పొందానని చెప్పుకుంటున్న రక్షణకు అర్థమే లేదు. అసలు నీవు యుద్ధం కోసమే రక్షించబడ్డావు. ప్రతి విశ్వాసి ఒక యుద్ధశూరుడు కావాలి. కానీ ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈనాడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది విశ్వాసులు బలహీనతలో, ఆధ్యాత్మిక దారిద్ర్యంలో జీవిస్తున్నారేమిటి? సాతానుతో, లోకంతో, తమ శరీరేచ్ఛలతో జరిగే మహాయుద్ధంలో తరచుగా విశ్వాసులు ఘోర పరాజయం పాలవుతున్నారేంటి? క్రైస్తవ విశ్వాసులు పిరికివారే ఆధ్యాత్మిక యుద్ధరంగం నుండి వెనుదిరిగి పారిపోతున్నారేమిటి? ఈ బలహీనతకు విరుగుడు ఏమిటి? ఒక విశ్వాసి యుద్ధశూరుడు ఎలా కాగలడు? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి బహుశూరుడును యుద్ధశాలియు అని పిలువబడ్డాడు. ఆ వ్యక్తి దావీదు. 1 సమూయేలు గ్రంథం 16:18. దేవునికి స్తోత్రం. దావీదు పిరికివాడు కాదు, బలహీనుడు కాడు. యుద్ధం అంటే దావీదుకు ఎంతో మక్కువ. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం దావీదు ఎన్నో యుద్ధాలు పోరాడాడు. అంతేకాదు, దావీదు జయశాలి. దావీదు యుద్ధరంగంలో ప్రవేశించాడంటే శత్రుముఖులకు గుండె చెదురుతుంది. దావీదు తన శత్రువులకు భయంకరుడు. దావీదుకు భయం లేదు, అపజయము లేదు. దావీదు విజయ రహస్యం ఏమిటి? లేఖనం జవాబిస్తున్నది. ఇదిగో వినండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. ఆనాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చెను. ఆమెన్. హల్లెలూయా. అది అసలు రహస్యం. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చెను.
అసలు యెహోవా అంటే ఎవరు? యెహోవా యుద్ధశూరుడు అని లేఖనం ఘోషిస్తున్నది. ఆ యుద్ధశూరుని ఆత్మ దావీదు మీదికి బలంగా దిగివచ్చింది. ఆ కారణం చేతనే దావీదు యుద్ధశూరుడయ్యాడు. అర్థమవుతున్నదా సోదరుడా? నీవు యుద్ధశూరుడవైతేనే నీ రక్షణకు సార్థకత కలుగుతుంది. నీ మీదికి యుద్ధశూరుడైన యెహోవా ఆత్మ బలంగా దిగి వస్తేనే నీవు యుద్ధశూరుడు అవుతావు. అంటే ఆత్మాభిషేకం నువ్వు పొందినప్పుడే నీ క్రైస్తవం సార్థకం అవుతుంది. అందుకే యేసుక్రీస్తునాడు నాథుడు తాను ఆరోహణం కావడానికి ముందు ఒలీవల కొండ మీద తన శిష్యులతో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీరు శక్తిహీనులుగా ఉన్నారు అని కదా. పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి రాకపోతే మీరు బలహీనులుగానే ఉండిపోతారు అని అర్థం కదా. ఈ బలహీన క్రైస్తవులు దేవుని కోసం యుద్ధంలో ఏం చేస్తారు? అందుచేతనే దేవుడు తన సంఘ సైన్యాన్ని రెఫీదీంకు నడిపిస్తున్నాడు. రెఫీదీంలో పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నది. ఆ అనుభవం పొందిన తర్వాతే దేవుడు తన సంఘానికి ఆధ్యాత్మిక యుద్ధ విద్యల తర్ఫీదునిస్తాడు. ఆ తర్వాతనే క్రైస్తవ సంఘం జీవం గల దేవుని సైన్యం అవుతుంది. సార్వత్రిక సంఘమా, వింటున్నావా? హృదయ సున్నతి లేని వాళ్ళు ఎన్ని చెప్తే నీకెందుకు? నీవు నీ దేవుని ఆజ్ఞకు లోబడు. రెఫీదీముకు పరిగెత్తుకు వచ్చే పరిశుద్ధాత్మ బాప్తీసం కోసం ప్రార్థించి పొందు. నీవు మహాబలాఢ్యులు యుద్ధశూరులు అయిన దావీదుల సమూహానివి కావాలి. నీవు వ్యూహిత సైన్య సమభీకర రూపిణివిగా కావాలి. ఏమంటావు? ఆమేన్. 15వ అధ్యాయం. రెఫీదీం నుండి సాగిపోవడానికి అసలు కారణం. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఈ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. నిర్గమకాండము 19వ అధ్యాయం 2వ వచనం. రెఫీదీము వరకు యాత్ర సాగించిన ధన్య విశ్వాసులు ఈనాడు ప్రపంచమంతటా అనేకులున్నారు. వీరు క్రీస్తు అనే బండలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ జీవజలాలు త్రాగారు. వీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ కృపావరాలు పొందారు. ఆ కృపావరాల ఆశీర్వాద బలం చేత ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో యుద్ధవీరులై ఆకాశమందలి దురాత్మల సమూహానికి సింహ స్వప్నం అయ్యారు. మిగతా విశ్వాసులంతా చేరి ఆత్మ కృపావరాలు అప్పుడే ఆగిపోయినాయి అంటూ బల్లలు చరిచి వాదిస్తూ ఉండగా, ఈ రెఫీదీము విశ్వాసులు మాత్రం పరిశుద్ధాత్మ అభిషేకంలో ఆత్మ కృపావరాల్లో ఆనందిస్తూ లోకానికే ఆశీర్వాదంగా పరిణమిస్తున్నారు. అయితే ఈ రెఫీదీము విశ్వాసులు కూడా చేస్తున్న ఘోరమైన తప్పిదం ఒకటున్నది. వీళ్ళు రెఫీదీమే తమ ప్రయాణపు అంతిమ గమ్యం అనుకుంటున్నారు. ఈనాడు పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి ఎదిగిన విశ్వాసులు ఇంకా తాము నేర్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది ఏమి లేదన్నట్టు మాట్లాడుతున్నారు. తాము ఇక ముందుకు సాగనవసరం లేదనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రెఫీదీముకు చేరుకున్న ఇశ్రాయేలీయులు అటు ఐగుప్తులోనూ లేరు, ఇటు కనానులోనూ లేరు. మార్గమధ్యంలో ఉన్నారు. వారు ఐగుప్తు నుండి చాలా దూరం ప్రయాణించారు, నిజమే. అయితే కనానుకు చేరడానికి వారికి ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. ఈ సంగతులన్నీ ఇశ్రాయేలు వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతంలో జీవిస్తున్న క్రైస్తవ సంఘానికి బుద్ధి కలగడానికే వ్రాయబడ్డాయి. రెఫీదీము ఆత్మ బాప్తిస్మము మన ఆత్మీయ జీవిత ప్రయాణపు గమ్యం కాదు, దారి మధ్యలో ఒక మజిలీ మాత్రమే. ఈనాడు ఎర్ర సముద్రం నీటి బాప్తిసం దగ్గర కొందరు చతికిలబడితే, రెఫీదీము ఆత్మ బాప్తిసం దగ్గర మరికొందరు చతికిలబడి ఇక ముందుకు సాగమని మొరాయిస్తున్నారు. వీళ్ళిద్దరూ చేస్తున్నది ఒకే నేరం, ముందుకు సాగకపోవడం. ఇలాంటి అభివృద్ధి నిరోధకుల కారణంగానే సంఘాల్లో చీలికలు వస్తాయి. ఇశ్రాయేలీయులు రెఫీదీంకి వచ్చేంత వరకు సాగి వెల్లుడి అంటూ వారిని ముందుకు నడిపించిన అగ్నిమేఘం రెఫీదీంలో కూడా మరొకసారి సింహనాదం చేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, మళ్ళీ ప్రయాణం కట్టండి, ఇంకా ముందుకు సాగండి. మీ ముందున్న మజిలీ వద్ద నేను మీకు మరిన్ని నూతన ఆశీర్వాదాలు దాచి ఉంచాను, అక్కడికి సాగి వెళ్ళండి అంటూ. ఆ మజిలీ సీనాయి కొండ. ఐగుప్తును విడిచి కనానుకు సాగి వెళ్లే ఇశ్రాయేళ్ల మహాజైత్రయాత్రలో ప్రతి విశ్వాసికి ఈ సీనాయి కొండ తప్పనిసరి మజిలీ. అవును, ఇంతకు సీనాయి కొండ మజిలీలో దేవుడు తన ప్రజల కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం ఏమిటి? ఆమేన్. 16వ అధ్యాయం. సీనాయి కొండ ఎక్కడానికి సిద్ధపాటు. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. నిర్గమకాండము 19వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం. వారు రెఫీదీం నుండి బయలుదేరారు. దారి మధ్యలో చతికిలబడి మొరాయించకుండా మునుపు రెఫీదీం దాకా యాత్ర సాగించిన ధన్యజీవులు వీరు. అంతేకాదు, రెఫీదీంలో ఎన్ని ఉన్నత ఆశీర్వాదాలు ఉండినా అది తమ సుదీర్ఘ యాత్రలో ఒక మజిలీ మాత్రమే. సీనాయి పర్వతం రెఫీదీం తర్వాత అది వారికి దేవుడు నిర్ణయించిన మజిలీ. వారు సీనాయి అరణ్యానికి వచ్చి ఆ పర్వతం ఎదుట దండు విడిశారు. అవును, కనాను యాత్రలో ముందుకు సాగుతున్న ప్రతి విశ్వాసి రెఫీదీంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత తప్పకుండా సీనాయి పర్వతానికి వచ్చి తీరాలి. వస్తాడు కూడాను.
అయితే ఒక విషయం మనం ప్రత్యేకంగా జ్ఞాపకంగా ఉంచుకోవాలి. రెఫీదీంలో పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన విశ్వాసిని మాత్రమే దేవుని మేఘం సీనాయి పర్వతానికి నడిపిస్తుంది. పరిశుద్ధ బాప్తీసం పొందని వారికి ఆత్మ బాప్తీసం లేదని, అక్కర్లేదని వాదించే వారికి సీనాయి ఆశీర్వాదాలు అందవు, చెందవు, అర్థం కావు. దైవజనాంగపు కనాను యాత్రలో మజిలీలు అనేవి కొన్ని ఉన్నాయని, ఆ మజిలీలు విశ్వాసి అనుభవించడంలో పాటించవలసిన క్రమవరుస ఒకటి ఉన్నదని ఈనాటి క్రైస్తవ బోధకులు, సంఘాలు అత్యవసరంగా గ్రహించాలి. ఇంతకు సీనాయికొండ మజిలీలో దేవుడు తన ప్రజలకు దాచి ఉంచిన ఆశీర్వాదం ఏమిటి? నిర్గమకాండం 19:20 చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను. ఆమెన్, హల్లెలూయా. సీనాయి కొండ అంటే యెహోవా దిగివచ్చే స్థలం. సర్వస్థలాలలోనూ సర్వవ్యాప్తిగా ఉన్న సర్వశక్తిగల దేవుడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తన అధిక మహిమతో దిగివచ్చే స్థలం సీనాయి పర్వత శిఖరం. టూకీగా చెప్పాలంటే సీనాయి కొండ త్రియేక దేవుని వ్యక్తిగత సన్నిధి అన్నమాట. ఐగుప్తు నుండి విడిపింపబడిన ప్రతి విశ్వాసి ఈ పర్వతాగ్రానికి రావడం దేవుని పరిశుద్ధత చిత్తం. అయితే అతి పరిశుద్ధుడైన త్రియేక దేవుని ప్రత్యేక సన్నిధిలో ఉండే శక్తిని, మహిమను మానవ మాత్రులు తట్టుకోలేరు. దేవుని మహిమా సన్నిధిని తట్టుకొని ఆ సన్నిధిలోని ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసికి మానవాతీతమైన దైవికమైన శక్తి కొంతైనా కావాలి. ఆ కారణం చేతనే దేవుడు తన ప్రజలను సీనాయికి నడిపించక మునుపు వారిని రెఫీదీంకు నడిపించాడు. దేవుని సన్నిధిని వెతకమని లేఖనం స్పష్టంగా ఆజ్ఞాపిస్తుంది. కీర్తనలు 105:4. దీనికి ప్రతిస్పందనగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది విశ్వాసులు అనుదినం యథార్థ హృదయంతో దేవుని సన్నిధిని వెతుకుతున్నారు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే వీరిలో అత్యధిక సంఖ్యాకులు రెఫీదీంకు రాకుండానే, దైవశక్తిని పొందకుండానే సీనాయి పర్వత అనుభవం కోసం ప్రయత్నిస్తున్నారు. అది దేవుని చిత్తం కాదు, సాధ్యం కూడా కాదు. రెఫీదీం కంటే ముందు సీనాయి దొరకదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందని వారు ఎంత వెతికినా దేవుని వ్యక్తిగతమైన సన్నిధి దొరకదు. హృదయ సున్నతి లేని వాళ్ళు ఎన్ని శుష్కవాదాలు చేస్తేనేం ఇది మాత్రం లేఖన సారాంశ సత్యం. ఆమెన్. 17. రెఫీదీము తర్వాతే మాట్లాడే దేవుడు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నిర్గమకాండం 19:3. ఆమెన్. యెహోవా ఆ పర్వతం నుండి మోషేను పిలిచాడు. ఆ పర్వత శిఖరం మీద నుండి మోషేకు దేవుని స్వరం వినిపించింది. అది సీనాయి పర్వతపు మజిలీ వద్ద విశ్వాసికి దొరికే మరొక అపురూప ఆశీర్వాదం. ప్రతి విశ్వాసిని రెఫీదీం నుండి బయలుదేరజేసి సీనాయి పర్వతానికి రమ్మని పిలవటంలో కృపగల దేవుని ఉద్దేశం ఇదే. సీనాయి పర్వతం శక్తిగల దేవుని ప్రత్యేక సన్నిధి మాత్రమే కాదు, అది దేవుడు తన భక్తుడితో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా సంభాషించే చోటు. కనాను యాత్రలో ముందుకు సాగుతున్న ప్రతి విశ్వాసికి ఇది తప్పనిసరి అనుభవం. దేవునితో వ్యక్తిగతంగా సంభాషించి ఆయన స్వరాన్ని వినే అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాలి. క్రీస్తునందు తిరిగి జన్మించి ఐగుప్తు దాస్యం నుండి విడిపించబడిన ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఈ అనుభవాన్ని కాంక్షిస్తాడు. దేవుని స్వరాన్ని వినే అనుభూతి కోసం ప్రతి విశ్వాసి తపిస్తాడు. అయితే ఎందుచేత అనేక మంది విశ్వాసులకు ఈ ఆశీర్వాదం బందని ఎండమావిలాగా మిగిలిపోతుంది? ప్రభువా నాతో మాట్లాడు అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చేస్తున్న ప్రార్థన అరణ్య రోదనగా మిగిలిపోతున్నదేమిటి? దీనికి దైవ లేఖనాలు ఇస్తున్న సూటి సమాధానం ఇదిగో వినండి. సీనాయి పర్వతానుభవాలు రెఫీదీంను దాటి వచ్చిన వారికి మాత్రమే కానీ రెఫీదీంను దాటి రాకుండా చతికిలబడిన వారి కోసం కాదు. రెఫీదీంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారికి మాత్రమే సీనాయిలో దేవుని కంఠధ్వని వినపడుతుంది. ఈనాడు రెఫీదీము అంటే ఇష్టపడిన అవిధేయులైన విశ్వాసులు అనేకులు దేవుని స్వరం వినాలని తాపత్రయపడుతున్నారు. వారి ప్రయత్నం ఫలించదని, అది సాధ్యం కాదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథములో లేఖనం పదే ఘోషిస్తున్నది. మన ప్రభువు మాట్లాడే దేవుడు అన్నమాట నిజమే. అయితే ఆయన తన ప్రజలతో మాట్లాడతాడు. అయితే ఆ మాట్లాడే దేవునికి చెవిగల విశ్వాసి కావాలి. ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థిస్తేనే సరిపోదు. ఆయన స్వరాన్ని వినడానికి మన చెవులు ఉండాలి. దైవాత్మ స్వరం వినగలిగిన చెవులు మనకు సంప్రాప్తించే స్థలం రెఫీదీం. పరిశుద్ధాత్మ బాప్తిసం ఒక విశ్వాసి పొందినప్పుడు అతడి అంతరంగ పురుషుడి ఆధ్యాత్మిక చెవులు పనిచేయడం ఆరంభిస్తాయి. అందుచేతనే ఆ వెనువంట సంభవించే సీనాయి మజిలీలో విశ్వాసి దేవుని స్వరం వినగలుగుతాడు. ఈ కారణం వల్లనే దేవుడు తన ప్రజలను సీనాయి కంటే ముందుగా రెఫీదీంకు నడిపించాడు. అయితే ఈ నా బోధనతో అనేక మంది విశ్వాసులు, సంఘ నాయకులు విభేదిస్తారని నాకు తెలుసు. పరిశుద్ధాత్మ బాప్తిసం అవసరం లేదని, ఆ అనుభవం ఈ యుగానికి కాదని బోధించే బోధకులు అనేక మంది ఘనమైన పరిచర్య జరిగించలేదా? వాళ్ళు కూడా పదే తమ అనుభవ సాక్ష్యంలో తాము దేవుని స్వరాన్ని విన్నామని
పేర్కొనలేదా అని ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. అయితే వీళ్ళు సాక్ష్యాలతో నిజం ఎంతమాత్రమో నిర్ణయించే క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఇంకా భవిష్యత్తులోనే ఉందని మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మాతో ఇలా చెప్పాడు అంటూ వీళ్ళు చెప్తున్న అనేక విషయాల్లో లేఖనాలు ఏకీభవించడం లేదని కూడా మేము గుర్తు చేస్తున్నాం. దేవుని స్వరం వీళ్ళు నిజంగా విని ఉంటే ఇలా వీళ్ళు విన్నామని చెప్తున్న విషయాలు పరిశుద్ధ లేఖనాలతో విభేదించవు అని పాఠకులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ బోధకుల అనుభవాల్లో ఏం జరిగి ఉంటుంది? వీళ్ళు విన్నవి భ్రమపరిచే స్వరాల ఒకవేళ అయి ఉండొచ్చు. అంతేకాక ఇక్కడ మరొక స్థితికి కూడా ఆస్కారం ఉంది. దేవుడు వీరితో సరిగ్గానే మాట్లాడి ఉంటాడు, కానీ వీళ్ళ చెవులు మందం అయినందువల్ల వీళ్ళు ఆ సందేశాన్ని సరిగ్గా వినలేకపోయారు. వీళ్ళ చెవులు చెవిటివి కావడానికి కారణం వీళ్ళు రెఫీదీంకు ఆత్మబాప్తిస్తానికి రాకపోవడమే. ఇంత ప్రాముఖ్యమైన ఆత్మబాప్తిస్తాన్ని పొందమని చెప్తుంటే సిద్ధాంతాలు మాకు అవసరం లేరు అంటారేంటి ఈ బోధకులు. 18వ అధ్యాయం. దేవుని పర్వతముపై దేవునితో సన్నిహిత సాహచర్యం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. దేవుడైన యెహోవా అగ్నితోనూ కారు మేఘాలతోనూ బూరధ్వనితోనూ సీనాయి కొండ మీదకి దిగివచ్చాడు. సీనాయి కొండ సర్వశక్తి గల దేవుని ప్రత్యేక సన్నిధి అని మనం లోగడ తెలుసుకున్నాం. ఆ ప్రత్యేక దైవ సన్నిధి ఆ పర్వత శిఖరం మీదే ప్రజ్వలిస్తోంది. ఆ దివ్యాగ్ని జ్వలాల నడుమ నుండి ఒకానొక స్వరం కిందికి దూసుకొస్తుంది, మోషే ఈ పర్వత శిఖరం మీదికి రమ్ము అంటూ. మోషే ఇంకా సీనాయి కొండ పైకి ఎక్కకుండానే కొండ దిగువ నుండే దేవుని స్వరాన్ని విన్నాడు. అంటే సీనాయి కొండ ఎక్కకముందే దేవునికి మోషేకు మధ్య కొంతవరకు సహవాసం ఉన్నదన్నమాట. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆటంకమేమీ లేదు. అయినా దేవుడు తన భక్తుడితో ఉన్న ఆ స్వల్ప సహవాసంతో సంతృప్తి చెందలేదు. దేవుడు తన దాసునితో మరింత సన్నిహిత సహవాసాన్ని కోరుకున్నాడు. అందుకే ఆయన పిలిచాడు, మోషే నీవు నాకు ఇంకా సమీపంగా రా, ఇంకా సమీపంగా నేను నిలిచి ఉన్న ఈ పర్వత శిఖరాగ్రం వరకు వచ్చేయి అంటూ. దేవునికి మహిమ కలుగునుగాక. తన భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు సీనాయి కొండ దిగువన జీవిస్తున్నారు. వీరికి ప్రార్థనా గదితో కొంత పరిచయం ఉంది. వీరు ప్రార్థిస్తారు, ప్రభువు నుండి కొన్ని విన్నపాలకు జవాబులు పొందుతారు. ప్రభువు మాతో మాట్లాడుతున్నాడు, మా ప్రార్థన ఆలకిస్తున్నాడు కనుక మేము ముందుకు సాగనక్కర్లేదు, ఇక మేము ఎదగనక్కర్లేదు అనుకుంటున్నారు. ఇదే ఆత్మీయ ఎదుగులకు పరాకష్ట అనుకుంటున్నారు. వీరి ఆత్మీయ స్థితిని గూర్చి వీరికి సంతృప్తి ఉంటే ఉన్నదేమో కానీ దేవునికి మాత్రం సంతృప్తి లేదు. ప్రభువు ఈనాడు కూడా తన వ్యక్తిగత ప్రత్యేక సన్నిధి అనే సీనాయపు పర్వతాగ్రం నుండి తన సార్వత్రిక సంఘంతోనూ ప్రతి విశ్వాసితోనూ మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, నా కుమారుడా, నేనే నీతో మరింత సన్నిహిత సహచారాన్ని స్నేహాన్ని కోరుకుంటున్నాను. నీవు ఇంకా నా దగ్గరకు రా అంటూ. ప్రియ విశ్వాసి, నీవెక్కడ ఉన్నావు? నీవున్న ఆత్మీయ అంతస్తు ఏది? ఏ మజిలీలో నీవు చతికిలపడ్డావు? రెఫీదీంకు రాకుండా కొందరు ముందే చతికిలబడ్డం ప్రభువును ఎంత దుఃఖపరుస్తుందో, కొందరు రెఫీదీము విశ్వాసులు సీనాయి కొండకు రాకుండా చతికిలబడడం కూడా అంతే తీవ్రంగానూ ఆయనను బాధిస్తుంది. నీవు ఏ మజిలీలో ఉన్నా మళ్ళీ నిన్ను ఆజ్ఞాపించే దైవ స్వరం ఇది, ఇంకా ముందుకు సాగిపో. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అయితే మరింత బాధాకరమైన విషయం, తీరా సీనాయి కొండ మజిలీ వరకు వచ్చిన విశ్వాసులు కూడా తమ నిర్లక్ష్య జీవితం ద్వారా ప్రభువును బాధిస్తున్నారు. విశ్వాసులు ఈ విషయం స్పష్టంగా గమనించాలి, గ్రహించాలి. మోకాళ్ళుని ప్రార్థనకు ఉపక్రమించే ప్రతి విశ్వాసి దైవ సన్నిధిలోనే ఉన్నాడు. అయితే ఆ దైవ సన్నిధిలోనే స్థాయి భేదాలున్నాయి. ఆ దైవ సాన్నిధ్యంలోనే ఒక విశ్వాసి అనుభవించే అంతస్తుకు మరో విశ్వాసి అనుభవించే అంతస్తుకు మధ్య విస్తారమైన భేదం ఉంటుంది. నలుగురు విశ్వాసులు వేర్వేరు గదుల్లో మోకరించవచ్చు. అయితే ఒక విశ్వాసి కంటే మరో విశ్వాసి దేవుని మహిమ సింహాసనానికి మరింత సన్నిహితంగా సమీపంగా వెళ్ళగలుగుతాడు. ఈ మరింత ఉత్కృష్ణ సన్నిధిలోనికే ఎక్కిరమ్మని దేవుడు మోషేను పిలిచాడు. ఆ స్వరానికి విధేయుడై మోషే దేవునికి మరింత సమీపంగా వెళ్ళిపోయాడు. ప్రియ విశ్వాసి, మోషేలాగా నీవు ఆ పర్వత శిఖరం మీదకి ఎక్కి వెళ్తావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, అంతకంటే ముందు నీవు రెఫీదీమును దాటవలసి ఉంటుంది, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందవలసి ఉంటుంది. ఆమెన్. 19వ అధ్యాయం. దేవుని ప్రత్యేక సన్నిధి దైవ ప్రత్యక్షతల నిధి.
దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నిర్గమాకాండం 20:1. అది దైవ జనాంగానికి సీనాయి కొండ మజిలీల్లో లభ్యమయ్యే మరో అపూర్వ ఆశీర్వాదం. రెఫీదీంలో పరిశుద్ధాత్మ జలాలు త్రాగి కనాను చేరడానికి అరణ్యయాత్రలో ముందుకు సాగుతున్న దైవ జనాంగం సీనాయి కొండ వద్ద తన విమోచకుడైన దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధికి వస్తాడు. అక్కడ ఆ ప్రత్యేక సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావం చేత వినగల చెవులను పొందిన విశ్వాసికి దేవుని స్వరం వినవస్తుంది. దేవుని మనసు ఏమిటో, ఆ పరలోక సింహాసనాసీనుడైన పరిశుద్ధ దేవుని హృదయంలో మండుతున్న అత్యవసర భారం ఏమిటో విశ్వాసి కొంతైనా గ్రహించగలుగుతాడు. దేవుడు ఆయన భక్తుడు మాట్లాడుకున్నప్పుడు ఆ సంభాషణలో ఏ ఏ అంశాలు దొరుకుతాయి? మరి ముఖ్యంగా సీనాయి పర్వతాగ్రం మీద దేవుడు భక్తుడు ఏం మాట్లాడుకుంటారు? ఏమో, అది ఒక దేవరహస్యం. ఆ రహస్య పరలోక వాతావరణంలో దేవుడు భక్తుడు స్వేచ్ఛగా సంభాషించుకునేటప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. ఆ అనుభవము, అందులోని మాధుర్యము, ప్రశాంతత వివరించడానికి వల్లపడదు. ఆమేన్. అయినా పూర్తిగా కాకపోయినా కొంతలో కొంతైనా మనం సీనాయి కొండ అనుభవాన్ని దూరం నుండే గ్రహించవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మొదటి 5 గ్రంథాలు మోషే భక్తుడే రాశాడని మనకు తెలుసు. ఆ పంచకాండాలలో ఈ సృష్టారంభాన్ని గూర్చి, దేవుని సంకల్పాలను గూర్చి ఎన్నో మర్మాలు మోషే వ్రాశాడు. ఆదికాండంలో వివరించబడిన సృష్టి కార్యం జరిగిన తర్వాత 1500 సంవత్సరాలకు మోషే పుట్టాడు. అయితే అంత ఖచ్చితంగా మోషే దేవుడు చేసిన సృష్టి కార్యక్రమపు వివరాలు ఎలా నమోదు చేయగలిగాడు? నిస్సందేహంగా మోషే సీనాయి కొండ మీద 2 సార్లు 40 దివారాత్రులు దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు దేవుడు ఆ మర్మములన్నీ మోషేకు బయలుపరిచి ఉంటాడు. ఆమేన్. సీనాయి కొండ మీద తనకు దేవుడు చెప్పిన సంగతులన్నీ మోషే నిర్గమ, లేవియా, సంఖ్యాకాండాల్లో వ్రాయలేదన్న విషయం స్పష్టమే. కారణం ఏమిటంటే, నాతో దేవుడు ఇలా చెప్పాడు అంటూ మోషే వ్రాసిన మాటలన్నీ మనం నిదానంగా చదవడం మొదలు పెడితే ఎంత నిదానంగా చదివినా సరే ఆ మాటలు చదవడానికి మనకు 24 గంటలు కూడా పట్టదు. మరి 80 రాత్రింబగళ్ళు దేవునితో పాటు మోషే సీనాయి కొండ మీద ఏం చేశాడు? దేవుడు మోషేకు ఏం చెప్పాడు? మోషే ఏమి విన్నాడు? ఎన్నో పరలోక మర్మాలు, ఎన్నెన్నో దైవ సంకల్పాల ప్రత్యక్షతలు. ఐగుప్తులో ఉన్నవారు యాత్ర మధ్యలో చతికిలబడే అవిధేయులు, బుర్రలు బద్దలు కొట్టుకున్న అర్థం కాని క్లిష్ట సమస్యలు. దేవుడు పలుకుతున్నాడు, మోషే వింటున్నాడు. మోషే మనసులో సందేహాల చీకట్లు పారిపోతున్నాయి. దివ్య జ్ఞానంతో మోషే నిండిపోతున్నాడు. ఒక్కసారిగా మోషే తన సమకాలీన వ్యక్తులందరికంటే మహోన్నతంగా ఎదిగిపోయాడు. మానవ విజ్ఞానం వీగిపోయి ఓడిపోయి మూగబోయిన సందర్భాల్లో సైతం మోషే నోరు తెరిచి సాధికారంగా మాట్లాడగలిగినప్పుడు, అందుచేతనే 20వ శతాబ్దపు అత్యాధునిక మానవ విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుపట్టని సృష్ట్యారంభపు రహస్యాలను మోషే తెలుసుకోగలిగాడు, మన కోసం నమోదు చేయగలిగాడు. అయితే సీనాయి కొండ మీద ఇటువంటి దివ్య మర్మాల ప్రత్యక్షతలు పొందాలంటే తప్పకుండా విశ్వాసి అంతకుముందే రెఫీదీంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉండాలి. ప్రియ విశ్వాసి, నీ ప్రాణప్రియుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా ఆలకించు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. యోహాను సువార్త 16:12-13 ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. ఆమెన్. ఇదంతా పరిశుద్ధాత్ముడు విశ్వాసి మీదకి వచ్చిన తర్వాత, ఆ విశ్వాసి రెఫీదీమును దాటిన తర్వాత, అది సీనాయి పర్వతాగ్రపు అనుభవం. విశ్వాసి, ఈ ఉన్నత అనుభవం నీకున్నదా? ఆమెన్. 20వ అధ్యాయం. దేవుని ఆజ్ఞలకు వివరణ. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 ఇది సీనాయి పర్వత శిఖరం మీద విశ్వాసికి లభ్యమయ్యే మరో అపురూప ఆశీర్వాదం. దేవుని ఆజ్ఞలను గూర్చి వివరణ. మన జీవితంలో దేవుని చిత్తాన్ని గూర్చిన స్పష్టమైన అవగాహన. దేవుడు సీనాయి కొండ మీద మోషే భక్తుడికి, మానవ విజ్ఞానికి అందని సృష్టి రహస్యాలు ఉపదేశించాడని మనం గత సంచికలో నేర్చుకున్నాం. అయితే దేవుడు భక్తుడు సీనాయి కొండ మీద మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణల్లో దొర్లే మరొక ప్రాముఖ్య అంశం దైవాజ్ఞలు. సీనాయి కొండ మీద మోషే భక్తుడికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, విగ్రహాన్ని చేయకూడదు, దానికి సాగిలపడకూడదు ఇత్యాది దైవారాధన గూర్చిన ఆజ్ఞలు. వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు లాంటి నైతిక ప్రవర్తనను గూర్చిన ఆజ్ఞలు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేళ్లకు అనుగ్రహించాడు. స్థూలంగా ఆలోచిస్తే ఈ ఆజ్ఞలు ఏమిటి? ఇహలోక జీవిత యాత్రలో
విమోచింపబడిన దైవ జనాంగం అవలంబించవలసిన జీవిత విధానం, పాటించవలసిన నీతి సూత్రాలు ఏమిటో ప్రభువు ఈ ఆజ్ఞల ద్వారా బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసి యొక్క ఇహలోక జీవితానికి సంబంధించిన ప్రవర్తన నియమావళిని దేవుడు తన విశ్వాసికి బయలుపరిచే, బోధపరిచే దివ్య పాఠశాల సీనాయి పర్వతాగ్రం. ఈ రోజుల్లో క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళ అనేకులు క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్న అంశం మీద తర్జన భర్జన పడుతున్నారు. సినిమాకు వెళ్ళవద్దని, సిగరెట్లు తాగవద్దని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది అని తెలివి తక్కువగా వాదించే ప్రబుద్ధులు అనేకులు ఈనాడు క్రైస్తవులుగాను, ఇంకా మన దౌర్భాగ్యం కొద్దీ సంఘ నాయకులుగాను చలామణి అవుతున్నారు. పరిశుద్ధ దేవుని గురించి, ఆయన పరిశుద్ధ చిత్తాన్ని గురించి వ్యక్తిగత అనుభవం పొందని ఆ క్రైస్తవుల దేవుని సంఘంలోనే ఉంటూ సాతాను చేతిలో బలీయమైన సాధనాలుగా వాడబడుతున్నారు. వీళ్ళు కుతర్కాల వల్ల పరిశుద్ధ జీవితం అంటే ఏమిటి అనే అంశంపై నిజ విశ్వాసులు కూడా గందరగోళం పాలైపోతున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వ్రాయించింది మానవజాతి భవిష్యత్తులో సృష్టించబోయే కొంగొత్త పాపాల చిట్ట తయారు చేయడానికే కాదు, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే నరకాగ్ని గుండంలో నశించిపోతారని మానవజాతిని హెచ్చరిక చేయడానికి దేవుడు బైబిల్ని రాయించాడు. అందుచేత ఈ ఆధునిక యుగంలో తాను మరింతగా భ్రష్టుడు కావడానికి మానవుడు తయారు చేసుకున్న కొన్ని ఆధునిక పాపాలను సూటిగా ఖండించడానికి బైబిల్లో ఒక్క వచనం కూడా ఉండకపోవచ్చును. అవును, మరి అలాంటి సందర్భాల్లో ఒక్క లేఖన వచనం కూడా సూటిగా కార్యాన్ని ఖండించినప్పుడు అది పాపమని మనకెలా తెలుస్తుంది? అవును, ఇది ఆలోచించవలసిన ప్రశ్నే. అయితే దేవుని సంగమా, పరిశుద్ధ జీవిత విషయంలో నీవు అలా అయోమయంలో జీవించనవసరం లేదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఒక విశ్వాసి జీవితంలో పాపం అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏమిటో సాక్షాత్తు నీ విమోచకుడైన క్రీస్తు ప్రభువే నీకు ఉపదేశిస్తాడు. ఇందుకొరకే నీవు సీనాయి కొండకు వచ్చి తీరాలి. అసలు తన ప్రజలను సీనాయి కొండ శిఖరం మీదకి రమ్మని ఒత్తిడి చేసే నిమిత్తమే దేవుడు కొన్ని విషయాలను లేఖనాల్లో మరుగు చేశాడు. నీవు సీనాయి పర్వతాగ్రం మీద దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధికి చేరుకోవాలంటే అంతకుముందు నీవు రెఫీదీంలో పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొంది ఉండాలి. ఆ తర్వాతే సీనాయి కొండ మీద దేవుడు నీకు తన పరిశుద్ధ శాసనాలు బయలుపరుస్తాడు. ఏది ఎందుకు పాపమో నీకు ఆయన వివరించి చెప్తాడు. అంతే. అకస్మాత్తుగా నీవు నీ చుట్టూ ఉన్న వారికి అందరికంటే మహోన్నత పరిశుద్ధలోనికి ఎదిగిపోతావు. సీనాయి కొండ మీద మోకరించే విశ్వాసికి మానవ విజ్ఞానానికి అందని జ్ఞానమే కాదు, మానవ శక్తికి అందని పరిశుద్ధత కూడా కలుగుతుంది. అయితే ఒక్క మాట, రెఫీదీంలో పరిశుద్ధాత్మను పొందకుండా సీనాయి కొండ ఎక్కడం సాధ్యం కాదు. ఆమెన్, ఆమెన్.